క్లియర్ మన మధ్యన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థులకి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇస్తూ మనకి ఈరోజు హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇదే ఆర్గనైజేషన్ లో ఉండి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తీసుకుని ₹1,00,00,000 పైబడి ఎర్న్ చేసి ఎగ్జిక్యూటివ్ డైమండ్ గా ఉన్నటువంటి శ్రీ కృష్ణయ్య సార్ మనకి ఈ రోజు హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రెండు అందిస్తారు మిత్ర. ఒక కామన్ మ్యాన్ కి అత్యంత ఖరీదైనటువంటి హెల్త్ ని ఎట్లా కాపాడుకోవాలి, అదే కామన్ మ్యాన్ కి మరింత కష్టమైనటువంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనం ఎట్లా తీసుకోవాలి, ఈ రెండు విషయాల్ని చాలా కూలంకషంగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. మరి మీ ఇంట్లోనే ఉన్నారు మీరు, నేను నా ఇంట్లోనే ఉన్నాను, సార్ ఇంట్లో ఉన్నారు. దిస్ ఇస్ ద 21st century బిజినెస్ మోడల్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండస్ట్రీ వై ఏంటంటే జూమ్ లోనే క్లారిటీ ఇవ్వడం. సో అటువంటి క్లారిటీ ఇవ్వడానికి మన మధ్యన డైమండ్ సార్ ఉన్నారు. కృష్ణయ్య సార్కి ఒక్కసారి హార్ట్ఫుల్ గా హార్ట్స్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్ సురేష్ గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సీనియర్స్. గుడ్ మార్నింగ్ అందరికి. కొత్తగా వచ్చిన వాళ్ళకు స్టార్ 50 అండ్ ఎబో ర్యాంక్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ వాయిస్ కొంచెం స్లో వస్తుంది, కొంచెం. ఓకేనా సార్, ఇప్పుడు వస్తుందా? ఎస్ సార్, ఓకే సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్. నేను పరిచయం చేసుకున్నా సార్ ఇంకేమన్నా? ఓకే. బీబా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు అందరూ పెన్ను పేపరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. దీంట్లో మనకు ఒక కుటుంబము 2060లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు వాళ్ళకు ఒక మంత్లీ గడవడానికి ఎంత డబ్బులు అవసరం అయ్యేది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఒకటి మనకు వండర్ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. 60లో ₹100 అడ్జస్ట్ అయ్యేదంట వాళ్ళు. మరి వాళ్ళ ఖర్చులు అప్పట్లో అట్లా ఉండేది. 1980లో ₹1000, 2000లో 10,000, 2020లో ₹1,00,000, 2040లో మరి ఎంత ఖర్చు అవుతుంది మనలో ఆలోచించుకోమని క్వశ్చన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఒక 30-40 years బ్యాక్ అంటే ఇప్పుడు దగ్గర 80-60 ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం గెస్ చేయొచ్చు. మరి 40లో మనం ఎంత అయితే చూడండి, ఈ రోజులో చూసినట్లయితే పిల్లల ఫీజులు ఇవన్నీ మనం ఆలోచించి నెక్స్ట్ 2040లో ఆల్రెడీ 2025లో ఉన్నాం మనం. ఇప్పటికీ ₹1,00,000 అయితే కష్టమే ఉంది. నాకు దగ్గర నా సాలరీ కూడా ₹1,00,000 వస్తుంది, ఇబ్బంది పడుతున్నాను. ₹1,00,000 ఉన్నా ఇబ్బంది పడుతున్నాను. మరి నిజంగా కరెక్ట్ సరిపోతలేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరి ఎట్లా రావాలి, 2040కి మనకు ఎంత ఖర్చు కావాలనేది ఆలోచిద్దాం. మరి ఎంత అయితే సరిపోతుంది మరి గెట్ చేయాలి, 2040లో మనకు ఎంత కావాలనేది. మరి ఇట్లా మన కుటుంబాన్ని మంచిగా పోషించుకొని ఉండాలంటే ఎంటర్ప్రినర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఎంటర్ప్రినర్షిప్ అంటే ఎట్లా ఉంటారు అంటే, మనము ఒక వ్యవస్థాపక నిర్మాతగా ఉండి మనం కొంతమందికి కూడా అవసరమైతే వాళ్ళకు జీవనోపాధి కల్పించే స్థాయిలో ఉండగలుగుతాము. అది మనం ఎట్లా వస్తుందంటే మనకు దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏందనేది మనం ముందు ఇంకా మీకు అర్థమవుతుంది. ఇక్కడ సెలబ్రిటీ లైఫ్, వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ టైము, తర్వాత మోస్ట్ రివార్డింగ్, తర్వాత దీంట్లో మనమే బాస్. అలాంటి బిజినెస్ అండి ఇది. ఈ బిజినెస్ తర్వాత ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనకు అలాంటి బిజినెస్లు మనకు ఒక ఐడియా ద్వారా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మనం పెట్టుబడి లేకుండా ఒక ఐడియా ద్వారా కూడా దీన్ని చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళాలి. మరి ఎంటర్ప్రినర్షిప్ అంటే మనం ఎట్లా ఎంటర్ప్రినర్షిప్ అవుతాము, అయినట్లయితే ఎట్లా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ టైము, ఇవన్నీ మనకు ముందు ఇంకా మనకు తెలుస్తుంది సార్. నేషన్ ఫస్ట్ మనం ఏదైనా చూడండి, మనం ఎవరైనా ఎక్కడున్నా కానీ ఎంత పేద అయినా ధనిక అయినా కానీ ఫస్ట్ నేషన్ అయినా కానీ ఒక జాతీయ గీతం వచ్చింది అనుకోండి, మనం ఎమ్మటే మనలో అది చూడండి ఎంటుకలు ఇట్లా నిక్కబొడిచినట్టుగా మనకు అనిపిస్తుంది. మరి అందుకే మన నేషన్ ఫస్ట్ అనేది. కాబట్టి మనకు ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటంటే దేశానికి కూడా వెల్త్ని క్రియేట్ చేసే వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్. మనం మన కుటుంబాన్ని
మనం 10 మందికి జీవనోపాధి ఇస్తూ మన దేశానికి కూడా మనం వెల్త్నిచ్చే వాళ్ళంగా ఉంటాం అక్కడ. ఎంటర్ప్రినర్షిప్ ఆర్ ద వెల్త్ క్రియేటర్ ఆఫ్ ద నేషన్. మన ఎవరు అంటున్నారు ఇది? నరేంద్ర మోడీ గారే అంటున్నారు. ఎంటర్ప్రినర్షిప్ అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దేశానికి వెల్త్ క్రియేటర్ గా ఉంటారు అని మన నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్న మాట అండి సార్ ఇది. అదేవిధంగా వాట్ ఈస్ ద ఎంటర్ప్రినర్షిప్ చూద్దాం. నీడ్స్, ఎంటర్ప్రినర్షిప్ కావాలంటే ఏమేం కావాలి మరి, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి. క్యాపిటల్, ఐడియా. క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్, కానీ ఈ 21st సెంచరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా అనేది చూడండి, ఒక ఐడియా ఉంటే దాన్ని పట్టుకొని మనం ఎంతైనా చేయొచ్చు. ఈరోజు సినిమాలో చూసినా చూడండి, ఒక ఐడియా, ఒక స్టోరీ ద్వారానే ఒక స్టోరీ అనేది మెయిన్గా ఉంటే దాని ద్వారా ఏదైనా చేసుకోవచ్చు. ఐడియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి మనకు పక్కన లైట్ కూడా ఇచ్చారు. మరి ఆ లైట్ అనేది ఇక్కడ దేనికి సింబల్ అంటే ఒక వెలుతురు. ఆ ఐడియా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, దాని మీనింగ్ సార్. ఇక్కడ 21st సెంచరీ బిజినెస్ లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి. ఇక్కడ ఐడియా అనేది ఎట్లా యూజ్ అయిందో ఇక్కడ చూడండి. మనకు జొమాటో కావచ్చు, ఓలా కావచ్చు, ఓయో కావచ్చు, ఇంకా మనలాంటి బిజినెస్లు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఐడియా తోటి ఎన్నో చేస్తున్నారు. ఐడియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. జొమాటో చూడండి, మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకు అర్ధ గంటల, పావు గంటలో మనకు భోజనం తీసుకొచ్చి ఇంటికి తీసుకొని వస్తారు. మరి దానికి ఒక సిస్టమ్ ఉంది. దానికి మరి పెద్ద పెద్ద ఆఫీసులో ఏం లేవు సార్. దానికి పెద్ద చాలా మంది అవతల కాకుండా ఒక సిస్టమ్ ఏర్పరచుకొని జస్ట్ ఐడియానే, ఒక ఐడియా ద్వారా ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఓలో చూడండి, దానికి కూడా పెద్ద ఖర్చు లేదు. ఒక ఐడియా ద్వారా వాళ్ళకు కొన్ని వెహికల్స్ ఏర్పరచుకొని జస్ట్ నెట్వర్క్ ద్వారా వాళ్ళకు జస్ట్ మనం దానికి యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనం వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టగానే ఇమీడియట్గా మనకు 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఉంటారు. మరి అదొక ఐడియానే. ఓయో చూడండి, హాస్పిటాలిటీ మనకు చూడండి, ఎక్కడ పెద్ద హాస్పిటల్స్ కానీ ఇంకేమన్నా ఈ విధంగా ఒక ఐడియా ద్వారా ఈరోజు 21st సెంచరీలో ఉన్నాము. మన బిజినెస్ కూడా ఒక ఐడియా ద్వారా మరి ఏ విధంగా ఉంటున్నది ఇంకా మనకు ముందు వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సార్. ఇక్కడ చూడండి 1+1+1=3 అనేది మనకు అందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే 1+1+1 = 111. 111 అనేది ఇక్కడ ఎట్లా వస్తుంది? వెన్ సినర్జీ, ఒక సమ్మిళితమైన శక్తి వల్ల మనకు ఈ 111 అనేది వస్తుంది. చూడండి, మనం ఈ రోజుల్లో చూసినట్టయితే ఒక చిన్న అయినా కావచ్చు, దాని యొక్క నలుగురు కలిసి దాన్ని ఒక బిజినెస్ లెక్క, ఒక జట్టు లెక్క చేసినట్లయితే ఆ విధంగా మనకు 111 వచ్చేటువంటి ఉంటుంది. మరి ఇక్కడ కూడా మనకు ఆ సినర్జీ ఏంటిది మరి అంటే చూద్దాం. ఏది కలిసి సినర్జీ? ఫస్ట్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సార్. హెల్త్ అండ్ వెల్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు చూసినట్లయితే మరి హెల్త్ అన్నిటికీ ప్రధానం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ వెల్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే మన ఇక్కడ జాదవ్ గారు ఏం చేస్తుండో, మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క నుంచి మనకు చెప్తున్నాడు. ప్రతి ఇంటికి ఆయుష్ అనేది, తర్వాత ఆయుర్వేదం అనేది, తర్వాత యోగా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఉండాలి, ఆయుర్వేదిక్ను వాడాలి అని చెప్తున్నాడు. ఇది ప్రతి ఇంటికి ఉంటే హెల్దీగా ఉంటాము అని చెప్తున్నాడు సార్ ఇక్కడ. కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన సెకండ్ పాయింట్ చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ రోజు చూసినట్లయితే చూడండి, మనకు ఆర్డర్ పెట్టిన ఎట్లయితే 1-2 days లో మనం ఒక షాపు పోవాలని మనకు తీరిక లేదు. ఇంకా ఒక 10 డ్రెస్సులు కావాలి, షాపు పోయేంత తీరిక లేదు. మనం మామూలుగా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వస్తుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొద్దిగా ఓల్డెస్ట్ అయినప్పటికీ కూడా మనకి దీని ద్వారానే మనకు ట్రంప్ గారు ఉన్నారు, అనేక మందికి పరిచయమై ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ గా కూడా మారిండు. మరి అలాంటి వ్యక్తి కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మరి ఇంత సోషల్ గా అందరికి తెలిసిపోయాడు. అదేవిధంగా ఈరోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అమెరికా, ఫాస్ట్, జపాన్ ఇలాంటి దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే కరెంటు, నీళ్లు ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే ఈ రోజు కొంటున్నారు. మన దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ త్వరలో రాబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ సెల్లింగ్, మన కంపెనీ కస్టమర్ డైరెక్ట్ మధ్యవర్తి లేకుండా మనకు ఇది పనిచేస్తుంది సార్. వండర్ఫుల్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్. సెకండ్ ఏమో డైరెక్ట్ సెల్లింగ్, థర్డ్ ఏమో ఇంటర్నెట్ సార్. ఈ రోజు నెట్ లేకపోతే ఏది లేదు. మనం ఈ రోజులో ఇంతమంది చూడండి, ఒకరు చాలా దూరంలో ఉన్నప్పుడు కూడా అందరం ఒక కుటుంబం లెక్క కలిసి ఇక్కడ జూమ్ లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ఇంటర్నెట్ అనేది వెరీ వెరీ బిజినెస్. మనం ఏ బిజినెస్ చేసినా ఇంటర్నెట్ అనేది లేకపోతే అవుట్ ఆఫ్ బిజినెస్ అని చెప్తున్నాడు సార్. మరి బిల్ గేట్స్ గారు ఎప్పుడో ఇది ఆలోచన చేసి
మరి చెప్పిన మాట ఇది. మరి కాబట్టి నెట్ అనేది వెరీ వెరీ నెట్ అంటే ఎంతసేపు అయినా మనం మాట్లాడుకుంటాం. ఇదే నెట్ లేకపోతే చూడండి డేటా అయిపోతుంది, మన డేటా అయిపోయింది అంటాం. అదే నెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెట్ ఎంతో మనకు ఇప్పుడు ఈ బిజినెస్ లో మనకు నేమ్ లిస్ట్ ఎంత అవసరమో ఈ నెట్ అలాంటిదండి ఇక్కడ. కాబట్టి మనకు ఇప్పుడు ఎవరైనా కలవాలన్నా ఎట్లన్నా మనకి ఏంటంటే ఒక డేటా అనేది ఉండాలి. ఇక్కడ నెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నెట్ అనేది ఉంటేనే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మాట్లాడుకునే టైము ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సినర్జీ అనేది మనం చెప్పినాం. ఇక్కడ 3 అనుకున్నాం కదా, హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్. ఈ 3 కలిస్తే ఒక సమ్మిళితమైనటువంటి శక్తి వస్తుంది, సినర్జీ అనేది వస్తుంది. ఈ 3 అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, తర్వాత బిజినెస్ చేసుకోవచ్చు, తర్వాత ఇంటర్నెట్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వస్తువులు తీసుకోవచ్చు, మధ్యవర్తి లేకుండా కూడా విధంగా ఈ 3 ఉన్నట్లయితే మనం ఒక మనిషి అనేది కొద్దిగా డెవలప్ కావడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఇవి యూజ్ అవుతాయి సార్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇప్పుడు ఒక ఐడియా ద్వారా వచ్చినటువంటి మనది ఇండస్ వివా వైబ్రెంట్ వివా ఇది టవర్ అనేది మనకు బెంగళూరులో ఉంటుంది సార్. ఇది కూడా నేను 4-5 సార్లు వెళ్ళాను బెంగళూరుకు. మనకి ఎంతో మర్యాదగా మీకు అక్కడ మీకు గౌరవిస్తారు సార్ అక్కడ. అదేవిధంగా వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్, వైబ్రెంట్ వివా అనేది కూడా అక్కడ మనకు అంటే చూడండి ఇక్కడ చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D బయాక్టివ్ జపాన్ ద్వారా మనకు ఇక్కడ ఏంటంటే R&Dలు అనేది మనకు అమెరికాలో ఒకటి ఉంది, జపాన్లో, జర్మన్, మరి ఇండియా 4 R&Dలు ఉన్నాయి సార్. ఆ బయాక్టివ్ జపాన్ ద్వారా మనకు టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం. ఆ ఉపయోగించుకుని ఇండియాలో మన ప్రోడక్ట్ తయారవుతుంది సార్. మన ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కడెక్కడ తయారైతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రోడక్ట్స్ అనేది ఒక నెలలో 5,50,000 యూనిట్స్ సంబంధించిన ప్రోడక్ట్ తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది ఇక్కడ మనకు చూడండి, ఎక్కడ ఇచ్చారు మనకు నేలమంగల అనేది కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడ కూడా మనకు ఒక ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో కూడా ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ తయారవడం జరుగుతుంది సార్. R&D లాంటిది ఫ్యాక్టరీ. తర్వాత మనకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి సార్, వండర్ఫుల్ సర్టిఫికెట్స్. ఈ సర్టిఫికెట్స్ ద్వారా మన క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. ఈరోజు చూసినట్లయితే మరి ఐస్ ప్రీమియం సర్టిఫికెట్, ఐస్ ప్రీమియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ లో ఎలాంటి కల్తీ లేదని, ఎలాంటి అనారోగ్యం సంబంధించిన లేదని ఐస్ మరి వండర్ఫుల్ సర్టిఫికెట్ సార్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకు అన్ని మంచిగా ఉంటేనే ఇస్తుంది సార్. ఎలాంటి కెమికల్ కానీ ఈ మనుషులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినప్పటికీ ఉన్నట్టుదైతే మనకు ఐస్ అనేది ఇవ్వరు సార్. మరి అలాంటి సర్టిఫికేట్ మనకు ఉంది. తర్వాత కోషియర్ మన సర్టిఫికేట్, ఈ కోషియర్ ద్వారా మన దేశంలో ఉంటూ ఇంకో ఇతర దేశాలు కూడా పంపించడానికి కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. తర్వాత GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన ప్రోడక్ట్ కు వాల్యూ పెరుగుతుంది సార్. అదే CI ఉన్నది ఇది కూడా సార్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. SAP టెక్నాలజీ సార్, ఇది కూడా వండర్ఫుల్. మనకు ఈ రోజు చూసినట్లయితే వరల్డ్ లో ఫస్ట్ సెకండ్ లో ఉంటుంది. మన దగ్గర మన కంపెనీలో దగ్గర 11 నుంచి 12 లక్షల మంది ఉన్నాం. ఇంతమంది ఆర్డర్లు పెట్టిన అందరు ఆర్డర్లు ఒకటేసారి ఎంత టైంలో మరి దాన్ని సెట్ చేసుకుంటూ అందరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా సర్వర్ బిజీ కాకుండా మరి చేస్తుంది సార్. కాబట్టి అది మంచి టెక్నాలజీ ఉన్నటువంటి SAP టెక్నాలజీ సార్ మన ఇండస్ వివా కంపెనీ. నెక్స్ట్ తర్వాత అవార్డ్స్ రికగ్నైజేషన్స్ కూడా ఉన్నాయి సార్. మనకు GST వాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే మీకు అప్రిషియేషన్ చేస్తూ మీరు ప్రతి వాడేటువంటి ప్రొడక్ట్స్ కానీ డైరెక్ట్ సేల్ మీకు వాడేటువంటి పెట్టుకున్నటువంటి ప్రోడక్ట్ల మీద తర్వాత వచ్చే డబ్బుల మీద మీరు GST మంచిగా కడుతున్నారని అప్రిషియేషన్ చేస్తూ మనకు ఒక GST డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. మరి అంత ఈజీ కాదు ఆ సర్టిఫికేట్ రావాలంటే, అంటే ఒక ప్రాంప్ట్ గా ఉంటేనే ఆ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. తర్వాత బెస్ట్ కన్జ్యూమర్ సర్టిఫికేట్స్ కూడా, ఇది కూడా సార్ కన్జ్యూమర్ సర్టిఫికేట్ కూడా రావడం అంత ఈజీ కాదు. మరి సర్టిఫికెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ సర్టిఫికెట్స్ మన యొక్క క్వాలిటీని తెలియజేస్తే బెస్ట్ కన్జ్యూమర్ సర్టిఫికెట్స్ ఆఫ్ మన కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళు ఎవరు ఇచ్చారు మనకు బెస్ట్ కన్జ్యూమర్ సర్టిఫికేట్ ఆఫ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ మన కంపెనీకి రావడం జరిగింది. తర్వాత స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డ్ సార్, ఇది స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డ్. ఇది కూడా మనకు చూడండి ఇక్కడ C. అంజారి గారు వాళ్ళ సద్మన్ గారు, తర్వాత చీఫ్ మినిస్టర్ కర్ణాటక నుంచి ఎక్స్పోర్ట్ లో మనము మరి స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు దాంట్లో కూడా మనకు మంచి అవార్డు రావడం జరిగింది సార్. మరి రిసీవ్డ్ ఎక్కడి నుంచి మనకు చీఫ్ మినిస్టర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ నుంచి సిద్ధరామయ్య నుంచి మనం ఈ అవార్డు తీసుకోవడం జరుగుతుంది సార్. అంటే చూడండి క్వాలిటీ అనేది ఎంత బాగుంటుంది అనేది దీన్ని సర్టిఫికెట్స్ ద్వారా అవార్డ్స్ ద్వారా తర్వాత ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి సార్. తర్వాత మనది ఇండస్ట్రీ ప్రొడక్ట్స్, మరి ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే నేచురల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ అండ్ నేచురల్ ప్రొడక్ట్స్. కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రొడక్ట్స్ ను యూజ్ చేస్తున్నాం సార్, వండర్ఫుల్ ప్రొడక్ట్స్. తర్వాత ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటూ
వీఆర్ ద హెల్త్ క్రైసిస్. ఎందుకు హెల్త్ క్రైసిస్ అని వస్తున్నాయి ఈ రోజుల్లో? ఇంతవరకు కొన్ని రోజులు, కొన్ని డెకెట్స్, ఒక 20-30 సంవత్సరాలు వెనుకపోయినట్లయితే ఎట్లా ఉన్నారు, ఇప్పుడు మన లైఫ్ ఎట్లా ఉన్నదని ఒకసారి చూద్దాం సార్. అప్పుడు ఎట్లా ఉండేదంటే లేవగానే ఎప్పుడు ఆటలతో స్టార్ట్ అయ్యేది, మంచి ఆహారం తీసుకునేది, తర్వాత యోగా, వాకింగ్, రకరకాల ఇవన్నీ ఉండేది సార్ అప్పుడు. తర్వాత ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది, ప్రశాంతమైన వాతావరణం ఉండేది సార్ అప్పట్లో. ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల అందరూ మంచిగా మాట్లాడుకుండడం వల్ల ఆ విధంగా కూడా కొద్దిగా సంతోషంగా ఉండేవాళ్ళు సార్. తర్వాత ఇంటికాడనే బర్త్ ఉండేది, అంటే పుట్టడం ఇక్కడ ఇంటికాడనే పుట్టేది, ఆ తర్వాత చనిపోవడం కూడా ఇంటికాడ జరిగేది. ఈ రోజుల్లో చూసినట్లయితే టెక్నాలజీ పెరిగిపోయింది, తర్వాత రకరకాల కల్తీలు పెరిగిపోయినాయి, తర్వాత తర్వాత దీంతో చూడండి రకరకాల అనారోగ్యాల సమస్యలు కూడా స్టార్ట్ అయినాయి సార్. దాని ద్వారా మనం ఇప్పుడు పుట్టడం కూడా హాస్పిటల్లో పుడుతున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోవడం కూడా హాస్పిటల్లో పడుతుంది సార్. అంటే ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే అక్కడ లివింగ్ లాంగ్ ఉంది, ఇక్కడ డైయింగ్. ఇక్కడ ఏంటంటే డైయింగ్ లాంగ్ అయిపోయింది, అక్కడ లివింగ్ లాంగ్ అయింది, ఇక్కడ డైయింగ్ లాంగ్ అయిపోయింది. అంటే ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నాం, అక్కడ సంతోషంగా బతికిరు సార్. దానికి దీనికి తేడా అండి. నెక్స్ట్ చూడండి, వీఆర్ ద మరి కామన్ హెల్త్ క్రైసిస్ ఏంటి కారణస్ అంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు వచ్చినటువంటి ఎలాంటి జబ్బులు వచ్చేది, ఇప్పుడు వచ్చినటువంటి జబ్బులు ఎలాంటివి ఉన్నాయంటే అప్పుడు వచ్చేదేమో మైక్రో ఆర్గాన్స్ ద్వారా, ఈగలు, దోమలు, తర్వాత చిన్న చిన్న వాటి వల్ల వచ్చేది సార్. ఇప్పుడు ఇప్పుడు ఎలాంటివి వస్తుంది, లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తుంది. మా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు రావడం జరుగుతుంది సార్. మలేరియా, ఇవన్నీ, డిప్తీరియా, ప్లేగు, ఫ్లూ, కలరా అని అప్పుడు వచ్చినాయి సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ ఆడవలసిన జబ్బు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, తర్వాత అస్తమా కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు చూసినట్లయితే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్. డిజార్డర్స్ ఇప్పుడు వస్తున్నాయి సార్. అప్పుడేమో డిసీజెస్ వచ్చినాయి, ఇప్పుడేమో డిజార్డర్స్ వస్తున్నాయి సార్. కాబట్టి దీనికి తేడా ఏంటంటే లైఫ్ స్టైల్ బిజినెస్. తర్వాత చూడండి, అప్పటికి ఇప్పటికి మనం తీసుకుంటున్న ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఈ రోజు చూసినట్లయితే ప్రతిదీ కల్తీగా మారింది సార్. మరి అలాంటి తీసుకోవాల్సిన ఏమో మంచి ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాం, తీసుకోరాని చెడు ఫుడ్ను ఎక్కువ తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఆరోగ్యమే మహామారు. తీసుకున్న ఆహారమే ఒక మెడిసిన్గా పనిచేసింది ఇంతవరకు. ఇప్పుడు తీసుకున్న ఆహారం స్లో పాయిజన్గా పనిచేస్తుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి అది మనం గమనించాలి, మరి ఏవి పాయిజన్ గా మారిపోతున్నాయి, ఏవి ప్రాసెస్ ఫుడ్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, కల్తీ కావచ్చు, ఇది మనం గమనించుకున్నట్లయితే, మరి తెలుసుకొని మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కానీ అది మనం గమనిస్తలేము, తెలియకుండానే కల్తీలో పడిపోతున్నాం. ఆల్రెడీ గాలి కాలుష్యం అయిపోయింది, వాటర్ కాలుష్యం అయిపోయింది, ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోయింది సార్. కాబట్టి అలాంటివి ఉన్నది కాబట్టి మనం జబ్బుల పాలు పడుతున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ పదము అందరం వింటున్నాం, అందరు కరెక్టే అంటారు, కాబట్టి ఇక్కడ పాటించేది తక్కువ పాటిస్తున్నాం. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చూడండి. ఇప్పుడు మనం లైఫ్ గురించి ఆలోచించి జాగ్రత్త పడకపోతే మనం సంపాదించిందంతా తర్వాత టైం కూడా మనం హాస్పిటల్లో గడపవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. మాకు తెలిసిన బంధువు ఈ మధ్యలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. వాడు హెల్మెట్ పెట్టుకుండు కానీ హెల్మెట్కి ఇది పెట్టుకోలే, ఇది ఏంది కీ పెట్టుకోలే, వెనక నుంచి డాష్ ఇస్తే వానికి ఇప్పుడు మైండ్ ఖరాబ్ అయిపోయింది, హాస్పిటల్ ఉన్నాడు, నిమ్స్ లో ఉన్నాడు, లోపల ఏదో ఆపరేషన్ చేయాలంటుంది. బట్ పెట్టుకున్నాడు, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది సార్. అది ఇది పెట్టుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, చిన్న నెగ్లెక్ట్ తలకాయ అంత దెబ్బ తలగిపోయేది అది పెట్టుకుని ఉంటే. అందుకే సార్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ వెరీ ఇంపార్టెంట్ సార్. అది దాన్ని అందరం గమనించాలి. ఈ రీసెంట్ లో జరిగినట్టు చెప్తున్నాను. తర్వాత ఐపల్స్ అనేది సార్ వండర్ఫుల్ ప్రోడక్ట్, అందరికి ఇష్టమైనటువంటి ప్రోడక్ట్. మన కరోనా టైంలో ఐపల్స్ అంటే ఏందనేది అందరికీ తెలిసింది సార్. తర్వాత ప్రివెన్షన్ అంటే కూడా ఏందో అందరికి తెలిసిపోయింది సార్. కరోనా వచ్చినప్పుడు నేను కూడా చాలా మందికి కరోనా టైంలో పల్స్ ఇవ్వడం జరిగింది. వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. మన ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో చాలా మందికి ఇది అనారోగ్య పాలయ్యారు సార్. తట్టుకోలేక కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉండి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఎవరైతే ఐపల్స్ తర్వాత ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీగా ఉంచుకున్నారో వాళ్ళు చాలా మంది సేఫ్గా ఉన్నారు. మరి అంత భయంకరంగా ఆ వైరస్ మనకు కనపడలే కానీ అంత వైరస్ ఉన్నది సార్. వండర్ఫుల్ సార్. ఈ ప్రోడక్ట్ లో 15 రకాల ఫ్రూట్ జ్యూస్ ఇది. దీనిలో మెయిన్ ఫ్రూట్ ఏంటంటే అసై బెర్రీ సార్. దీంట్లో మరి చాలా వండర్ఫుల్ ఒరాక్ వ్యాలీ ఉన్నటువంటి ఫ్రూట్స్ సార్. ఇది మన ఫ్రూట్ లో ఇండియన్ ఫ్రూట్స్ తో చూసుకుంటే ఒక వాటర్ మిలాన్ ఒక్క యూనిట్ ఉంటే దీంట్లో 1027 అంత ఉన్నటువంటి, మరి అంత రెట్లు ఉన్నటువంటి పండు సార్ ఇది అసై బెర్రీ అనే ఫ్రూట్స్. బెర్రీ ఫ్రూట్స్ అంటే చాలా అసై బెర్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వండర్ఫుల్ సార్. ఇది నెంబర్ యాంటీజాక్సిడెంట్స్ ఉంటుంది, ఇమ్యూనిటీ హెల్త్ పవర్ ఉంటుంది, యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది సార్ మరి అసై బెర్రీ అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే నాసా వాళ్ళు
AS10 అనేది ఒక డ్రింక్ తయారు చేసుకుని దానిలో వాడుతున్నారు. ఈ రోజు చూసిన సునీత విలియమ్స్ కావచ్చు, ఇంకా చాలా మంది వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు రకరకాల రేడియేషన్ వల్ల రకరకాల ప్రాబ్లం వచ్చి క్యాన్సర్, తర్వాత రకరకాల ప్రాబ్లం వచ్చే ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది మనకు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది, తర్వాత రేడియేషన్ నుంచి కాపాడుతుంది కాబట్టి మన ఈ డ్రింక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐపల్స్ అనేది ఐపల్స్ లో మనకి ఈ అసై బిర్యానీ కలపడం వల్ల మనకు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఆ, ధనవంతులే, తర్వాత చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వాడేది. ఇప్పుడు అందరికీ అవకాశం ఉంది మనకు ఐపల్స్ వాడడానికి. మరి మనకు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు చూడండి, సినిమా హీరోలు ఏంది అంత ఏజ్ ఉన్నా కానీ అట్లా అంత మంచిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున చూస్తే అట్లా అనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి మనకు ఐపల్స్ అనేది ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది సార్. దీనికి పేటెంట్ నెంబర్ ఉంది. కాబట్టి దీని లీటర్ ఉన్నటువంటి బాటిల్ మంచి గాజు బాటిల్. దీన్ని మరి దగ్గర 3,000 రూపాయలు దీనికి కాస్ట్ సార్. కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు ఉంటుంది. 3,100 పెడితే మనకు మనం ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ మనకి ఇంటికి వచ్చేస్తుంది సార్. లేదా మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా ఇవి తీసుకోవచ్చు. ఐస్ సర్టిఫికేట్ ఉంది సార్. వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఇది మరి ఐ పల్స్ సార్ ఇది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత మనకు జర్నల్స్ లో కూడా రావడం జరిగింది సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ వస్తుంది ఐ కేర్ సార్. ఇది ఉమెన్స్ వెల్నెస్ గురించి తీసుకొచ్చినటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఐపల్స్. ఈ ఐపల్స్ అనేది కూడా లీటర్ బాటిల్ సార్ ఇది. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో పసుపు నుంచి తీసినటువంటి కర్క్మిన్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కూడా లీటర్ బాటిల్ ఓన్లీ లేడీస్ కోసం తయారు చేయబడింది. ఇన్ని రోజులు ఏంటంటే మామూలుగా హెల్త్ అందరు తీసుకున్నటువంటి ఐపల్స్, తర్వాత అక్కడికి కాఫీ కూడా వచ్చింది. తర్వాత నెక్స్ట్ కైకేర్ రావడం జరిగింది సార్. ఇది ఉమెన్స్ గురించి ఆలోచించి, మరి ఉమెన్స్ కు మన బాడీకి కొద్ది తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఆలోచించి వాళ్ళకి సపరేట్ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది సార్. దీంట్లో మరి శతావరి, తర్వాత రకరకాల మనకి 60 రకాల వెర్బ్స్ కలిపి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో కర్కుమిన్ సార్. దీంట్లో ఇవన్నీ తీసుకురావచ్చి వాళ్ళకు హెల్త్ కు సరిపడేటువంటి మంచి ప్రోడక్ట్ ని తయారు చేయడం జరిగింది సార్. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఉదయం 30 ml, నైట్ 30 ml బిఫోర్ ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకు ఆ ఏజ్ లో 35 years తర్వాత వచ్చేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ కావడానికి ఇది ఎంతో యూజ్ అవుతుంది సార్. కాలు నొప్పులు కావచ్చు, తర్వాత గర్భసంచి సమస్యలు కావచ్చు, ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి లేడీస్ కు చాలా యూజ్ అవుతుంది సార్. మరి వాళ్ళకి సపరేట్ లేడీస్ గురించి ఆలోచించి తీసుకురావడం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కంపెనీ మనకు అంజారి గారికి మనం ఎప్పుడైనా రుణపడి ఉంటాం సార్. మరి ఇలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు. దీని కూడా సార్ 3,000 మనకు ఉంటుంది. కొరియర్ ఛార్జ్ పేటెంట్ నెంబర్ ఉంది. వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ఇది కూడా సపరేట్ ఉమెన్స్ వెల్నెస్ గురించి ఆలోచించి తీసుకున్నటువంటి ప్రోడక్ట్ సార్ ఇది. నెక్స్ట్ కాఫీ సార్. ఇది వండర్ఫుల్ కాఫీ. ఇది మనం చాలా మంది ఇష్టపడేది, ప్రపంచంలో ఎక్కువ తాగుతున్నటువంటిది ఇది సార్. మరి మనం ఇంట్లో కూడా ఎవరైనా వస్తే కాఫీ కానీ టీ కానీ పెడతాం. అలాంటి కాఫీ సార్ ఈరోజు మరి ఎక్కువ మంది తీసుకుంటున్నటువంటి కాఫీలో మనం ఈ బ్లాక్ కాఫీ, బ్లూ కాఫీ అని క్రీమర్ అనే 2 రకాల కాఫీలు ఉంటాయి సార్. దాంట్లో మనకి ఏంటంటే దీంట్లో ఒక డబ్బాలో 50 ప్యాకెట్స్ ఉంటాయి సార్. 50 ప్యాకెట్లు ఉంటాయి. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఏకనాయకమైన వేరు సార్. ఏకనాయకమైన వేరు, మెంతులు, మన ఇండియన్ సంబంధించిన కొన్ని హెర్బ్స్ కలిపి దీన్ని తయారు చేయడం జరిగింది సార్. ఇది నెక్స్ట్ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేస్తుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందిని ఏం చేస్తున్నాం అంటే ఇది తీసుకుంటున్నాం మనం ఆంధ్ర తెలంగాణలో వెరీ వెరీ ఇది ఏంటంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాం సార్. దీనివల్ల ఏంటంటే షుగర్స్ తొందర 30 ఏళ్ళకు 20 ఏళ్ళకి షుగర్ తొందర వచ్చేస్తుంది సార్. కాబట్టి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఎవరైతే కొద్దిగా జాగ్రత్తగా ఫుడ్, అందుకే మనం ఏముంది 30 years దాటినట్టు ఒక్క పూటే భోజనం చేయాలి. ఎక్కువ మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ గా ఉండడానికి మనము ప్రివెంట్ గా తీసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్. నేను ప్రివెంట్ గా సార్ దగ్గర 7 years నుంచి ఇది నేను ఉదయం సాయంత్రం కంపల్సరీగా కాఫీ తీసుకోవడం జరుగుతుంది సార్. మరి హెల్దీగా ఉండడానికి కారణం కూడా కాఫీ చాలా ఇష్టమైన ప్రోడక్ట్ నాకు. దీంట్లో ఏకనాయకం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దూలగుండి గింజలు, తర్వాత మెంతులు ఇలాంటివి కలిపి మనకు ఒక డబ్బాలో 50 ప్యాకెట్లు ఉంటాయి సార్. షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక ప్యాకెట్ తీసుకోవాలి, షుగర్ లేని అయితే హాఫ్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మరి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు సార్. దీనికి కూడా ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది సార్.
తర్వాత దీంట్లో మనకు కాఫీ గింజలు కూడా మేలైన కాఫీ గింజలు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి కెఫిన్ తీసివేసి దీంట్లో కలపడం జరిగింది సార్. ఆ విధంగా మన మరి ఆయిస్ ప్రీమియం సర్టిఫికేట్ దీనికి కూడా ఉన్నది సార్. ఇది కూడా ఒక పేటెంట్ నెంబర్ ఉంది. ఒక దీనికి కూడా సార్ పేటెంట్ అనేది ఉన్నది సార్. మరి పేటెంట్ అంటే ఏంటంటే దీన్ని ఇంకోరు తయారు చేయడానికి వీల్లేదు, ఇక మనమే తయారు చేయాలి. మరి ఒక R&D సార్. R&D అంటే ఒక 100 నుంచి 150 మంది సైంటిస్టులు ఉంటారు. అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది సార్. మరి అలాంటి ప్రోడక్టే కాఫీ సార్. ఈ రోజు చూసినట్లయితే క్యాపిటల్ ఆఫ్ ఇప్పుడు మనకు ఇండియా అనేది క్యాపిటల్ కాబోతుంది, డయాబెటిక్ క్యాపిటల్ కాబోతుంది ఇండియా. మరి ఆల్రెడీ క్యాపిటల్ గా పిలుస్తున్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇండియా. మరి మనం డయాబెటిక్ తగ్గించుకోవాలంటే మన ప్రోడక్ట్ వాడి మరి చాలా వరకు సొల్యూషన్ తీసుకుంటున్నారు. ఇది అందరికి తెలవాలి. అందరికి తెలిసినట్లయితే ఇంకా సార్ ఆరోగ్యాన్ని కాపాడుకొని మరి షుగర్ తగ్గించిన వాళ్ళం అవుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా జర్నల్స్ అనేవి పబ్లిషన్ ఉన్నాయి సార్. జర్నల్ కూడా తర్వాత పబ్లికేషన్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా నెక్స్ట్ అనేది ఐ గ్లో సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఐ గ్లో ఇది ఏంటంటే లివర్ డిటాక్షన్ చేస్తుంది సార్. లివర్ డిటాక్షన్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఫిగర్ చూసినట్టయితే వండర్ఫుల్ ఫిగర్ కూడా మనకు కనిపిస్తున్నది. ఏ విధంగా ఉంటే ఎట్లా మన స్కిన్ అనేది ఇక్కడ ఫస్ట్ ఫిగర్ కు లాస్ట్ ఫిగర్ చూడండి ఎంత తేడా ఉందో. స్కిన్ కూడా సెట్ చేసి పెడుతుంది సార్. స్కిన్ ఐగ్లో అది ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఇన్నర్ గా దూరమైన ఏం చేస్తుంటే మనం క్రీముల ద్వారా మనం ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే క్రీముల ద్వారా చేస్తున్నాం. ఇది అట్లా కాకుండా ఇన్నర్ గా తీసుకోవడం ద్వారా, తీసుకోవడం మనం హెల్దీగా ఏ విధంగా ఉంటాం. స్కిన్ ఎట్లా రిజ్విన్ గా అంటే మన కొత్త షైనింగ్ వచ్చే విధంగా ఎక్కడ ముడతలు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కాశ్మీర్ సాఫ్రాన్. దీన్ని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు సార్. ఎర్ర బంగారం సాఫ్రాన్. మరి ఇది మనకు కాశ్మీర్ లో అక్కడ దొరుకుతుంది సార్. ఇది చాలా కాస్ట్లీ. 1 కేజీ అంటే లక్షలలో ఉంటుంది. మరి అలాంటి దాన్ని మనకు ఈ విధంగా తీసుకొచ్చి మనకు ఇన్నర్ గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంతో పాటు అదే విధంగా మన స్కిన్ ఆరోగ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మన బాడీలో స్కిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్కిన్ మంచిగా ఉంటేనే మనం మరి అనారోగ్యాల పాలు కాకుండా ఉంటాం. మరి అలాంటిది స్కిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఆ స్కిన్ కు మంచిగా ఉండాలంటే ఇలాంటివి తీసుకోవాలి సార్. అదేవిధంగా మనకు పూర్వం కూడా పిల్లలు మంచిగా పుట్టాలని కూడా మనకు ఈ విధంగా దీన్ని కూడా తాగించేవారు. సఫరాన్ ఇది కాశ్మీర్ కుంకుమ కూడా తీసుకునేవాళ్ళు సార్. ఆ విధంగా షైనింగ్ గా ఉండడానికి లేదా ఆరోగ్యంగా పుట్టడానికని అప్పుడు తాగించేవారు సార్. నెక్స్ట్ సార్ ఐగ్లో అనేది 4 ఫ్లేవర్ లో ఉంటుంది సార్. ఈ విధంగా మనకు దీంట్లో కూడా 28 ప్యాకెట్స్ ఉంటాయి. 4 ఫ్లేవర్లు 7 4 ఏళ్ళు 28. తర్వాత దీనికి పేటెంట్ నెంబర్ ఉంది సార్. దీనికి కూడా 3000 ఉంది సార్. దీనికి కూడా ఐగ్లో అనేది మనకి ఏది ఉన్నా కానీ దాంట్లో చూసి దీనికి కూడా పబ్లికేషన్స్ ఉన్నాయి. జర్నల్స్ పబ్లికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. మనకు అందులో కూడా చూసుకోవచ్చు. సార్ నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఐస్ క్రీమ్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నాకు కూడా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది. నేను కూడా చాలా వరకు ఈ మధ్యలో ఇప్పుడేం కాదు, ఫస్ట్ పౌడర్ రూపంలో ఉండే, ఇప్పుడు బార్ రూపంలో వచ్చింది సార్. ఇది చాలా ఈజీగా ఎవరైనా ఎక్కడికైనా తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఈవినింగ్ కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఈ బార్ తీసుకుని వెళ్ళొచ్చు. చాలా ఈజీ. నాకు కంపల్సరీ చాలా ఇష్టమైన ప్రోడక్ట్. ఈవినింగ్ ఫుడ్ షిఫ్ట్ చేసి నైట్ డిన్నర్ షిఫ్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది సార్. ఆ విధంగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వెయిట్ మేనేజ్మెంట్, మనకు బయట చూసినట్లయితే ఒక వెయిట్ పెరగడానికి ఉన్నాయి, తగ్గడానికి ఉన్నాయి, కానీ వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా తక్కువ ఉన్నాయి సార్. మరి అలాంటి ప్రోడక్ట్ మనకు తీసుకొచ్చింది. గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ సార్. దీంట్లో మెయిన్ ఏంటంటే గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ అనేది దీంట్లో జరుగుతుంది. మరి దీంట్లో ఏంది FE3 ఫార్ములా. దీంట్లో ఏమేమి ఉంటాయో అంటే చూడండి, నల్ల నువ్వులు, తర్వాత రిచ్ ఫైబర్స్, తర్వాత అన్ని నట్స్ దీంట్లో తీసుకొచ్చి దీన్ని ఒక బార్ రూపంలో తీసుకురావడం జరిగింది సార్. దానికి దీంట్లో ఉన్నటువంటి మరి ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ సోయా కానీ, తర్వాత రాగి, ఇవన్నీ ఉంటున్నాయి సార్ దీంట్లో. నట్స్ రూపంలో ఉండడం వల్ల దీన్ని చాలా ఈజీగా డైజెషన్ కావడానికి ఉపయోగపడుతుంది. మన బాడీని కూడా ఫ్యాట్ రాకుండా చూస్తుంది సార్. ఫ్యాట్ను కంట్రోల్లో ఉంటూ వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ సార్. FE3 ఫార్ములా ఉంటుంది దీంట్లో. ఇది అమెరికా, US పక్కన చూడండి US ఉంది. US పేటెంటెడ్ సార్. దీన్ని కూడా US నుంచి మనకు పేటెంట్ కూడా రావడం జరిగింది. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుని BMIని సెట్ చేస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ ని సెట్ చేసి పెడుతుంది. ఎవరైతే మనకు 80 kgs ఎబో ఉన్న వాళ్ళైతేనే ఉదయం టిఫిన్ షిఫ్ట్ చేయాలి, నైట్ డిన్నర్ షిఫ్ట్ చేయాలి సార్. 80 kgs బిలో ఉన్నట్లయితే
నైట్ ఫ్రిడ్జ్ చేసి తీసుకున్నట్టయితే సరిపోతుంది సార్ ఇది. నెక్స్ట్ ఐస్లిమ్ అనేది కూడా మనకు 4 ఫ్లేవర్లో ఉంటుంది సార్. ఇది దీంట్లో 28 ప్యాకెట్లు ఉంటాయి. 4 ఫ్లేవర్లు, 4,28 ప్యాకెట్స్ ఉంటాయి. తర్వాత దీనికి కూడా 3,100 సార్. మనకు దీనికి పేటెంట్ నెంబర్ కూడా ఉంది సార్. మనకి వండర్ఫుల్ టేస్టీ ఉంటుంది. 4 ఫ్లేవర్లు ఉంటాయి సార్ దీంట్లో. దీని కూడా సార్ మనకు పబ్లికేషన్స్ తర్వాత జనరల్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎండాకాలంలో లేదా త్వరలో ఒక 1 మంత్ తర్వాత మనకు రాబోయే ప్రోడక్ట్ ఆల్రెడీ ఒకసారి వచ్చి మళ్ళా కొన్ని కొంత లేట్ అయింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. దీన్ని ఏంటంటే ఎనర్జీ డ్రింక్ అంటారు. దీంట్లో షుగర్ ఫ్రీ తర్వాత కెఫిన్ ఫ్రీగా చెప్పుకున్నటువంటి ప్రోడక్ట్ ఇది. చాలా ఎనర్జీ డ్రింక్ క్రీడాకారులకు కానీ తర్వాత మనకు రకరకాల ప్రాబ్లమ్స్ నర్వ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది సార్. ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మేము యూజ్ చేసినాం కాబట్టి. తర్వాత చూడండి ఇక్కడ మనకు ఏంటంటే నరాల బలహీనతలు కానీ తర్వాత ఎమ్మటే మనకి ఎనర్జీ రావడానికి చాలా యూజ్ అవుతుంది సార్. క్రీడాకారులకు అయితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా రోజుకి 1 కానీ 2 కానీ తీసుకోవచ్చు. ఇది చాలా దీంట్లో కూడా మనకు కొన్ని బంతి పువ్వు తర్వాత ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ వెబ్స్ అన్ని కలపడం తోటి ఒక మంచి డ్రింక్ తయారు చేస్తారు సార్. ల్యూటిన్ అనే ఐ విటమిన్ కూడా దీంట్లో మనకు ఉండడం జరుగుతుంది. ఎనర్జీ డ్రింక్ సార్, వండర్ఫుల్ ఎనర్జీ డ్రింక్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి సిమ్టమ్స్ సిస్టమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మనం చూసినట్లయితే సిమ్టమ్స్ అనేది ఎట్లా, సిస్టమ్ అనేది ఎట్లా అనేది చూసుకున్నాం. ఇక్కడ చూడండి ఒక మెడిసిన్ ఇప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు ఒక మెడిసిన్ తీసుకుంటాం, అప్పుడు ఎమ్మటే తగ్గుతుంది. ఆ విధంగా ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు తీసుకున్నగానే ఎమ్మటే తగ్గుతుంది, కానీ మళ్ళీ రావచ్చు. అది సిమ్టమ్. సిస్టమ్ అంటే ఏంది, మూలాల నుంచి పనిచేసి మళ్ళా హెల్త్ను జాగ్రత్తగా ఉంచుతూ ఎక్కువ రోజుల వరకు మళ్ళీ రాకుండా ఉండేది సిస్టమ్ సార్. ఇక్కడ సిస్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించాలి. చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మటే కనిపిస్తుంది. మూలాల నుంచి పనిచేసుకుంటూ చేసేది సిస్టమ్ సార్. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఇచ్చారు మెడిసిన్ సిమ్టమ్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వర్క్ ఇన్ ద సిస్టమ్. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. మన ప్రొడక్ట్స్ అనేవి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్ని సిస్టమ్ మీద పనిచేస్తున్నాయి సార్. మరి కాబట్టి మన ప్రొడక్ట్స్ ఐస్ ప్రీమియం సర్టిఫికెట్స్ ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ ఒక సిస్టమ్ ద్వారా చూడండి ఒక 120 డేస్ ఏ ప్రోడక్ట్ అయినా 120 డేస్ వాడినట్టయితే నీకు స్లోగా సిస్టమ్ ద్వారా పనిచేసి నీకు హెల్త్ ఇస్తాయి సార్. ఫ్యాట్ ఉండొచ్చు, ఏది ఉండొచ్చు. తర్వాత మన ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ కూడా మనం ఒక 25 దేశాల దాకా మనకి ఇప్పటికి పంపించడం జరిగింది సార్. మరి అలాంటి కోషియర్ సర్టిఫికెట్ ఉంది మనకు, అన్ని సర్టిఫికెట్స్. తర్వాత ఐస్ ప్రీమియం సర్టిఫికెట్ ఉంది. మన ఐస్ ప్రీమియం ద్వారా అంటే ఇతర దేశాలకు కూడా మనం పంపించుకోవచ్చు. అక్కడికి పంపించడానికి కూడా మనకు అలాంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్. మరి హాంకాంగ్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దేశాలకు అన్నిటికీ మనం మన ప్రొడక్ట్స్ అనేవి పంపించడం జరుగుతుంది సార్. ఎంటర్ప్రీనర్స్ జర్నీ సార్, అలాంటి జర్నీ కూడా జరగడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. నాకు ఈరోజు మంచి అవకాశం ఇచ్చినందుకు మన అందరి మెంటర్ హరిప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణయ్య సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? ప్రతిరోజు వినేదే కానీ ప్రతిరోజు ఒక కొత్త కోణం ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తి వస్తారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పనితీరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సక్సెస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కోసం పుట్టుకొచ్చినటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ అవబోతున్నటువంటి కంపెనీ మంది ఇండస్ట్రీ అనేటువంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కామన్ మ్యాన్ కి 3 విషయాలు ఎప్పటి నుంచో కొరతగా ఉన్నాయి మన తాత ముత్తాతల నుంచి. 1 హెల్త్, 2 వెల్త్, 3 హ్యాపీనెస్. అసలు కామన్ మ్యాన్ హ్యాపీగా ఉండడం అంటేనే పెద్ద కాలం మనకి. మనం ఏదైనా రేటు చూసి కొనవలసిందే, ఎంత తక్కువైతే అంత తక్కువ, అన్ని ఎక్కువ బట్టలుగా ఉంటాము. ఓకే. అండ్ హెల్త్, ఏదైనా బిగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకులే ఇంట్లోనే ఉండిపోదాం అనుకునే స్టేజ్ లో కూడా 75% అబౌవ్ పీపుల్ ఉన్నారంటండి ఈ రోజు. ఎందుకు వచ్చింది, మనకి మనీ లేదు కదా. అట్ ద సేమ్ టైం మనకు ఆపర్చునిటీస్ లేవండి.
ఆపర్చునిటీస్ లేవంటే వ్యాపారం గురించి తాతయ్య నాన్నకి చెప్పలేదు, నాన్న మనకి చెప్పలేదు, మనం మన పిల్లలకి చెప్పం అంతే. ఎందుకంటే మనం వ్యాపారానికి పనికిరాము అనే ముద్రలో ఉండిపోయాం. బట్ 21st సెంచరీ అన్నిటిని మార్చుతుంది. ఏదో ఒక చోట వే అనేటువంటిది మారిపోతుంది. ఈ 2025 ప్రతి కామన్ మ్యాన్ కి టర్నింగ్ ఇయర్ అండి. ఒకవేళ ఇక్కడ గనక మంచి నిర్ణయం తీసుకోగలిగితే తాతలు చేయనిది తండ్రులు చేయింది మన నుంచి మొదలవుతుంది, అదే వ్యాపారం. అయితే వ్యాపారం అంటే ఇక్కడ డబ్బులు పెట్టడం కాదు మిత్రమా. వ్యాపారం అంటే హోర్డింగ్లు బోర్డింగ్లతో కూడా పని లేదు. ఒక మంచి ఐడియా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా క్యాపిటల్ వస్తుందంటే 21st సెంచరీలో. ఒక మన దగ్గర ఐడియా కూడా లేదనుకుందాం, ఇండస్ వివా మనకి చక్కటి ఐడియా ఇస్తుంది. ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ లో, రెండు డైరెక్ట్ సెల్లింగ్ లో, మూడు ఇంటర్నెట్. ఈ మూడిటిని ఒక దగ్గర చేర్చి కామన్ మ్యాన్ ని బిజినెస్ మ్యాన్ గా చేయడానికి వచ్చిన బెస్ట్ కంపెనీ మన ఇండస్ వివా. సో దీని గురించి ఒకే ఒక పాయింట్ చెప్పి మన సీనియర్ నేను తీసుకుంటాను ఈ రోజు. వై వీఆర్ చూసింగ్ ఇండస్ వివా, ఎందుకు ఇండస్ వివాని చూస్ చేసుకోవాలి ఈ రోజు అంటే గనక ఒక గ్రేట్ స్లైడ్ ఉందండి. సార్ ఇందా చెప్పారు, సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్ అని ఉంది. గత 100 ఏళ్ల నుంచి మనిషి సిమ్టమ్స్ వెనకాల పరుగులు పెడుతున్నాడు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మనం సిమ్టమ్స్ గురించి హాస్పిటల్కి వెళ్తున్నాం. తలపోటు వచ్చిందండి, జ్వరం వచ్చిందండి, కాలు నొప్పులండి, కీళ్ళ నొప్పులండి, షుగర్ అండి, బీపీ అండి, క్యాన్సర్ అండి, ఒబిసిటీ అండి, దేనికైనా సిమ్టమే చెప్తాం. సిమ్టమ్ కి తగ్గ మెడికేషన్ ఉంది తప్ప సిస్టమ్ కోసం వాడే మెడికేషన్ మన దగ్గర లేదు. బై గాడ్ గ్రేస్ ఇది 500 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉంది, అది పూర్తి ఆయుర్వేదం రూపంలో. మరి ఎవరన్నా ఈరోజు ఆయుర్వేదాన్ని వాడతారా? మీరింట్లో వేప పుల్ల ఉందా? ఎవరైనా వేప పుల్లతోటి పళ్ళుతో తోముతున్నారు ఎవరైనా? అదే పేస్ట్ లో వేప ఉందంటే మాత్రం 2 పేస్టులు కొనుక్కుంటాం. సాల్ట్ తోటి మీరు ఏమన్నా టీత్ క్లీనింగ్ చేస్తామా? బొగ్గుతో గాని లేదు లేదు. మీ పేస్ట్ లో బొగ్గు ఉందంటే గనక మనం దాన్ని కొంటాం. నేను ఒక చిన్న పాయింట్ చెప్పి, ఎందుకు ఇండియాలో నిజంగా ఈ ఆయుర్వేదానికి అంత భూమి ఉంటుందా అని మీకు గనక చిన్న సందేహం ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. కరెక్ట్ గా ఇక్కడికి 45 సంవత్సరాల క్రితము మనము పళ్ళు బొగ్గుతోటే తోమాము. బొగ్గుతో తోమానన్న వాళ్ళు ఒకసారి తంబివ్వండి. నేనైతే తోముకున్నాను చిన్నప్పుడు. తర్వాత భారతదేశానికి కోల్గేట్ అతను వచ్చాడు. నీ పళ్ళు తెల్లగా ఉండాలంటే నల్ల బొగ్గుతోటి ఎట్లా తోముతావయ్యా, నీ తెల్ల పౌడర్ ఏదైనా కావాలని కోల్గేట్ పౌడర్ పట్టుకొచ్చాడు మన దగ్గర. కోల్గేట్ పౌడర్ చానాళ్ళు మనం వాడాము. బట్ ఒక 5-10 సంవత్సరాలు అయ్యేసరికి ఆ కోల్గేట్ పౌడర్ లో వాటర్ పోసి పేస్ట్ కింద రెడీ చేసాం. అది కూడా గమనించాడు పాపం ఆయన, కోల్గేట్ ఆయన. నీకు అంత శ్రమ వద్దు నాయన అని పేస్ట్ పట్టుకొచ్చాడు. కాలం గడుస్తూ ఉంది. అప్పటి వరకు మనం చెరుకు గడని పిప్పుగా నమిలి, చెరుకు మిషన్లు లేని టైంలో కూడా మనం చెరుకు రసం తిన్నాం. ఎట్లాగండి? చెరుకు గడని విరిసి మరీ తిన్నాం. కానీ కాలం గడిచింది, పళ్ళు విరగడం మొదలెట్టాయి. అప్పుడు రూట్ కెనాల్ స్టార్ట్ అయింది, దంత వైద్యులు వచ్చారు, సందు కూడా దంత వైద్యులు వచ్చారు. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, పేస్ట్ లో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, ట్రైక్లోసాన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అది లేకుండా తయారు చేయమని చెప్పింది ప్రపంచం మొత్తం మీద. ఈ యొక్క ట్రైక్లోసాన్ అనే ఇంగ్రీడియంట్ లేకుండా పేస్ట్ తయారు చేయడం అసంభవం అంటండి, అసలు అవ్వని పని అంట. అప్పుడు అందరికన్నా ముందుగా కోల్గేట్ అతను ఒక స్టెప్ ముందుకేసాడు. ఉప్పుతోటి పేస్ట్ పట్టుకొచ్చాడు, వేపతోటి పేస్ట్ పట్టుకొచ్చాడు, లవంగంతో పేస్ట్ పట్టుకొచ్చాడు, చివరికి ఆయుర్వేదానికి పేస్ట్ కూడా వచ్చింది. చూసారు కదండి ఆయుర్వేదిక్ కోల్గేట్. చివరికి ఇప్పుడు ఏమొచ్చిందండి? కోల్గేట్ చార్కోల్ అనే పేస్ట్ వచ్చింది. ఏదైతే 100 సంవత్సరాల క్రితం బొగ్గొద్దు, నా తెల్ల పౌడర్ ముద్దు అని అన్నాడో, అదే వ్యక్తి 100 సంవత్సరాల తర్వాత అదే బొగ్గుతోటి పేస్ట్ పట్టుకొచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏదైతే మన ఆచార వ్యవహారాలు వదిలేశామో, ఏదైతే మన వైద్య విధానం వదిలేశామో, ఏదైతే మన పూర్వీకుల జ్ఞానాన్ని వదిలేశామో, అది రీసైకిల్ అవుతుంది, రిపీట్ అవుతుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదం అంట. ఈ రోజు ఇండస్ వివా ఆయుర్వేదం అంటే కషాయాలని, వాటిని కన్జ్యూమ్ చేయలేమని, ఇవి అందరికీ పని చేయవని, ఇది అన్ని వయసుల వారికి ఇది అవసరం ఉండదనే రోజుల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా కన్జ్యూమ్ చేసే వెరీ టేస్టీ ప్రొడక్ట్లు మన దగ్గర పట్టుకొచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇండస్ వివా చరిత్ర తరగనిది కాదు.
అందుకనే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30కి, సాయంత్రం రాత్రి 8 గంటలకి చక్కటి సెషన్స్ ఉంటున్నాయి. వాటికి పూర్తిగా వినియోగించుకొని వాటికి హాజరవ్వండి. ఈ రోజు ఈ సెషన్ గురించి మనకి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి మన సీనియర్ పెరల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సార్ ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మీరు విన్న సార్ ఏమో టీచరు. స్టూడెంట్ కి ఎలా ఎలా ఉండాలి, సమాజంలో ఏమి నేర్చుకోవాలని అకాడమిక్ పాఠాలు నేర్పిన టీచర్. ఆయన చివరికి మళ్ళా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని ₹1,00,00,000 సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు రాబోయే వ్యక్తి సుమారుగా 50 లక్షల వరకు చేరుకోబోతున్నారు సారు. ఎంబీఏ అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. మరి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వ్యక్తి ఉద్యోగాన్ని ఎందుకు వెతుక్కోలేదు? ఎందుకు ఈ యొక్క వ్యాపార రంగాన్ని వెతుక్కున్నాడు? వ్యాపారంలో కూడా పర్టికులర్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? ట్రెడిషనల్ మార్కెట్ లో ఎందుకు లేరు? ఇండస్ట్రీ ద్వారా ఆయనకి నచ్చిన విషయాలు, ఈ రోజు సెషన్ ఆయన మెచ్చిన విషయాలు ఏంటో రెండు మాట్లాడుకుందాం. అవర్ పెరల్ ఎగ్జిక్యూటివ్ శ్రీ మాసెట్టి సార్, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వామ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా థ్రోట్ కొంచెం డిస్టర్బ్ ఉంది. నా వాయిస్ ఓకేనా మీ అందరికి? రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్. సో థ్యాంక్ యూ కృష్ణేష్ సార్, సచ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్. అంటే మనం ఏం చెప్తున్నాము, ఎంత చెప్తున్నాం అనేది పక్కకు పెడితే అందరికి అర్థమయ్యే భాషలో ఎంతవరకు అర్థమయ్యేలా చెప్తున్నాం అనేది స్కిల్ అని మనం మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు. సో మరి అర్థమయ్యేలా చెప్పడమే వెరీ వండర్ఫుల్. సో ఇక్కడ ఇండస్ వీవాలో ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అక్కడ శేషాద్రి సార్ ఉన్నారు. సారు జిరాక్స్ మిషన్ రన్ చేసుకుంటున్నారు. గణేష్ సార్ అక్కడ ఒక డ్రైవింగ్ చేస్తుంటారు, అంటే ఒక ఆటో డ్రైవర్. అక్కడ పార్వతి మేడము ఇంట్లో కుకింగ్ వర్క్ చేస్తుంటది. అక్కడ ఒక మేడం హౌస్ వైఫ్ ఉంది. ఒక సార్ వచ్చేసి డాక్టరు, ఒక మేడం ఏమో టీచరు, కృష్ణ సార్ ఏమో వైస్ ప్రిన్సిపాల్, జానయ్య సార్ ఏమో ఒక కాటన్ మిల్ ఇండస్ట్రీలో ఒక జనరల్ మేనేజర్ వర్క్ చేశారు, కోటం సార్ ఏమో ఒక ఉన్నతమైన జాబ్లో వర్క్ చేశారు. అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, హౌస్ వైఫ్స్, అక్కడ నాగేశ్వరరావు గారు పురోహితం చేస్తున్నారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు, ఆరోగ్యపరంగా ఆలోచించే వాళ్ళు, 10 మందికి సహాయం చేయాలనుకునే వాళ్ళు, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు, సో లైఫ్లో ఏదో సాధించాలని ఆలోచించే వాళ్ళు, ఆరోగ్యపరంగా నన్ను నేను సెట్ చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు, న్యూట్రిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్గానిక్ని ఇష్టపడే వాళ్ళు, ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలా ఎన్నో కేటగిరీగా. అంటే ఇండస్ట్రీ వల్ల మీకు ఏం నచ్చిందని అడిగితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చుతుంది. అంటే మనము మన లైఫ్లో ఏదైతే కోరుకుంటామో మనం కోరుకునే అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఉంది, ఆదాయ పరంగా ఉంది, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. సో ఏ పరంగా మీరు చూడండి, ఇండస్ వీవాలో మీకు కావాల్సిన పాయింట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే కంపెనీ చేయాల్సిన పని కంపెనీ చేస్తుంది. కంపెనీ బ్యాక్గ్రౌండ్లో కార్పొరేట్ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో మనం డైలీ చూస్తున్నాము. అండ్ అదే విధంగా ఒక ఉన్నతమైన విలువలతోటి, ఇప్పుడు మన చైర్మన్ గారి గురించి చెప్తే వాళ్ళ తాతగారు భారత రాజ్యాంగ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్, వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. సో మరి మన చైర్మన్ గారు ఏంటంటే ఆయుర్వేదాన్ని, అంటే భారత్ ఏమంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కంపెనీస్ ఇండియాకి రావడం కామనే. బట్ ఒక ఇండియన్ ఆయుర్వేదము, అది కూడా బయాక్టివ్ జపాన్ ఫార్ములేషన్తో టేస్టీగా, రుచికరంగా, పోషకాలను అందిస్తూ ఒక లిక్విడ్ ఫామ్లో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఈరోజు పుట్టిన బేబీకి కూడా హ్యాపీగా భయం లేకుండా మనం దాగిపిస్తున్నామంటే అది మన ప్రోడక్ట్ మీద ఉన్న మనకు ధైర్యం, అది మనకి ఇచ్చే ధైర్యం. సో అలాంటి ధైర్యాన్ని మనకి ఇండస్ట్రీ ఇచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ వరకు మనం తాగించగలుగుతున్నాం. సో అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఏంటుంటుందండి? చాలా గొప్ప విషయం. టానిక్ లైఫ్ ఇస్తే ఏడుస్తారేమో, బట్ ఐపాస్ తాగేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు. అదే ప్రోడక్ట్ యొక్క గొప్పతనం. సో ఆ విధంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ 100% పర్ఫెక్ట్గా ఉంది. గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేస్తుంది. మరి మనం చేయాల్సిన పని ఏంటి సార్ అంటే ఏం లేదు, సింపుల్. సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ, ఈ 2 పదాల గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ. మరి ఏంటి సార్ సీరియస్నెస్ అంటే? ఏం లేదు, సీరియస్నెస్ అంటే ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. వెల్నెస్ మీద ఖచ్చితంగా వాళ్ళకు క్లారిటీ రావాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో అనారోగ్య సమస్యలన్నిటి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నో రకాల ఇబ్బందులు మనం వింటున్నాం. ఇంతకుముందు వచ్చేటప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి అని మనం అందరం చెప్తుంటాం. ఒక డాక్టర్ వచ్చి యాపిల్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. దానికి మైనం పూస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు.
ఆ కింద కామెంట్లు చూడాలి. ఏం తినాలో అర్థమైతలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే ఎట్లా సార్ అని అంటున్నారు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి వెల్నెస్ మీద క్లారిటీ లేదు. ఒక ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలియదు. ఫ్రీ రాడికల్స్ అంటే తెలియదు. శరీరంలో డ్యామేజ్ ఎలా జరుగుతుందో తెలియదు. మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. పిల్లలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. చిన్న కఫ్ వచ్చిందంటే వెంటనే మెడిసిన్స్, టానిక్లు రకరకాలుగా వాడుతున్నాం. అంటే లోపల అది ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఇమ్యూనిటీ ఎంత డౌన్ అవుతుంది అనేది మనం అబ్జర్వేషన్ చేయట్లేదు. అందుకే కృష్ణయ్య సార్ లాస్ట్లో చెప్పారు కదా, సిమ్టమ్స్ మీద పనిచేసేది ఫార్మాసిటికల్ అయితే సిమ్టమ్స్ మీద పనిచేసేది ఫార్మాసిటికల్ అయితే సిస్టమ్ మీద అంటే రూట్ లెవెల్లో పనిచేసేదే మన న్యూట్రాసిటికల్. ఫార్మాసిటికల్కి న్యూట్రాసిటికల్కి తేడా ఏం సార్ అంటే, ఫార్మాసిటికల్ అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత దాన్ని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఆ సమస్య రాకుండా ప్రివెన్షన్గా ఫోకస్ చేయడం కోసమే ఈ న్యూట్రాసిటికల్ని మనం ఫోకస్ చేయడం జరుగుతుంది కదా. మరి దీన్ని బట్టి ప్రతి ఇంటికి కూడా మనం వెల్నెస్ మీద అవగాహన కల్పించాలి. ఈరోజు నేను ఎన్ని కుటుంబాలకి ఎన్ని సేల్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎంతమంది ఫ్యామిలీస్కి మనం అవగాహన కల్పిస్తున్నాం అనేదే పాయింట్. వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా మనకు వద్దే వద్దు. మనకు కావాల్సింది ఎన్ని కుటుంబాలకి అవగాహన కల్పిస్తున్నాం, ఎంతమందికి అర్థమయ్యేలాగా చెప్తున్నాము, ఇది ఒక్కటే మనం ఆలోచించాలి. ఇది సీరియస్నెస్ అండి. రెండోది వచ్చేసి సిన్సియారిటీ. సిన్సియారిటీ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకు 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఒక్కొక్కరికి ఒక ఏజ్ వచ్చింది కదా. అదృష్టం ఏంటంటే నాకు ఇప్పుడు 32 ఇయర్స్. నాకు ఇండస్ట్రీగా 2017లో వచ్చింది. అంటే ఇక దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. ఆ ఏజ్లో నాకు వచ్చింది కాబట్టి ఈ రోజుకు నేను విజయవంతంగా 48,60,000 రూపాయలకు పైగా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అది నేను కాలేజ్ అయిపోయిన వెంటనే నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. సో కొంతమందికి ఇప్పుడు లేట్గా వచ్చిన లేటెస్ట్గా మీ లైఫ్లోకి ఒక అవకాశం అనేది వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జాబులు చేసాం, ఎన్నో వ్యాపారాలు చేసాం, ఎన్నెన్నో వర్క్స్ చేసాం కదా. కానీ మన లైఫ్లో సక్సెస్ అనేది ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మనం. ఎందుకంటే మన తాత అన్న మాట ఏంటంటే, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను పడ్డ కష్టాలు నా మనవళ్ళు మనవరాళ్ళు పిల్లలు పడొద్దని తాత అనుకున్నాడు. తర్వాత నాన్నకాడికి వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్. మన పేరెంట్స్ కాడికి వచ్చేసరికి మనల్ని బాగా చదివిపోయానని ఎట్లయితే అనుకుంటున్నారో, రేపు అయ్యో నేను ఎలాగో సరిగ్గా ఎర్నింగ్ చేయలేదు, లైఫ్లో సేవింగ్స్ అనేటివి లేవు, నా పిల్లల కోసం నేనేం చేయలేదు అనే సిచ్యువేషన్ మన నుండి రాకుండా, మన నుండే ఈ సిచ్యువేషన్ని కంప్లీట్గా మనం మార్చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాయండి, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాయి. సో ఇన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు కష్టపడ్డం, లైఫ్లో మనకి ఏమైనా టర్నింగ్ పాయింట్ దొరికిందా? మన పిల్లల కోసం కానీ మన ఫ్యామిలీ కోసం కానీ ఫైనాన్షియల్గా మనం ఏదైనా ఎదిగేలాగా చేసామా, ఏదైనా సేవింగ్స్ చేసామా, ఏదైనా అర్జెంటుగా ఒక సిచ్యువేషన్ వస్తే ఒక 5 లక్షలు అర్జెంట్ అవసరం ఉందంటే వెంటనే అకౌంట్లు ఉన్నాయా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంతోమంది వాళ్ళ లైఫ్లో ఎదుర్కొనే ఉంటారు. ఆ సిచ్యువేషన్లో సేవింగ్స్ అమౌంట్ లేక అప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పటికి వడ్డీలు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను కష్టపడ్డా, నేనేం చేయలేకపోయినా, నేను బాగా చదువుకుందాం అనుకున్నా చదువుకోలేకపోయినా, నా పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని బాగా సెటిల్ చేయాలి అని అనుకునే గత కొన్ని జనరేషన్స్ నుంచి ఏదైతే వస్తుందో, ఇది ఆ జనరేషన్ వరకే కట్ చేసి ఈ జనరేషన్ నుంచి మనమే మెయిన్ మూలం అయ్యి రూట్ కాజ్ అయ్యి నెక్స్ట్ 10 జనరేషన్లు కూడా హ్యాపీగా ఉండేలాగా మనం ముందు తీసుకెళ్తే అసలు వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. మీరు బాగా గమనించండి, మార్వాడి ఇళ్ళల్లో ఫోటోలు పెడుతుంటారు, తాత ఫోటోలు. చాలా మంది ఇంట్లో తాత ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఆ తాత నుంచి ఎంతో కొంత ఆస్తి వస్తే, లేదా తన నుంచి ఎంతో కొంత అమౌంట్ వచ్చి ఉంటేనే తన ఫోటో పెట్టుకుంటుంటాడు కదా. సో మా తాత అయితే మాకేం ఆస్తి ఇవ్వలే, మా తాత ఫోటో అయితే ఎక్కర్లేదు ఇంట్లో. సో ఇది చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎగ్జాంపుల్గా. సో ఆరోగ్యపరంగా మనల్ని మనం గెలవాలండి, అదేవిధంగా ఫైనాన్షియల్ కూడా మనల్ని మనం గెలవాలి. అప్పుడే మన కుటుంబానికి రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో ఈ 2 పదాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ. సో ఎంతమంది కుటుంబాలకు మనం ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తున్నాము, 2 ఫైనాన్షియల్గా మన ఎదుగుదల, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ యొక్క ఎదుగుదల గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాము. సో ఒక గొప్ప సంకల్పం ఉన్న విజనరీ పర్సన్ ఉన్న మన అన్సార్ సార్ మనకు దొరకడం అదృష్టము. మనల్ని ఎప్పటికప్పుడు ఆలోచనల పరంగా, మాటల పరంగా, వర్క్ పరంగా, ఇన్కమ్ పరంగా ప్రతి కోణంలో గైడ్ చేస్తూ ముందు తీసుకెళ్తున్న ఒక గురువు, ఒక మెంటర్ మనకు ఉండడం కూడా అదృష్టం. మరి మనం ఒక
సక్సెస్ఫుల్ అవ్వడానికి, సక్సెస్ తీసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్లో, వండర్ఫుల్ రంగంలో, లాంగ్ రన్లో నిలబడే ఒక కెరియర్ బిల్డింగ్ ఆపర్చునిటీలో మనం ఉన్నాం కాబట్టి మనం అందరం దీన్ని ఎంత అర్థం చేసుకుంటే, సీనియర్స్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే, కంపెనీని ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత తొందరగా సక్సెస్ అవుతారండి. సో మీ సక్సెస్ కోసం మీరే మీ సీనియర్స్కి టచ్లో ఉండండి. మీకు ఎప్పుడు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీ దగ్గర పెట్టుకోకండి. సార్ నేను ఇక్కడ స్ట్రక్ అవ్వడానికి కారణం ఇది, సార్ నేను ముందుకెళ్ళలేకపోవడానికి కారణం ఇది, సార్ ప్లీజ్ సార్ నన్ను గైడ్ చేయండి, నాకు కొన్ని సలహాలు ఇవ్వండి అని మీ సీనియర్కి మీరు కాల్ చేసి ఖచ్చితంగా తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీ వర్క్లో అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాసెట్టి సార్, అడగగానే చక్కటి షేరింగ్ ఇచ్చినందుకు. సో ఈ రోజు మనకి చక్కటి సెషన్ విఓపిని చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఒక ఎంప్లాయ్ అయ్యుండి, ఒక టీచర్ అయ్యుండి పిల్లలకి పాఠాలు చెప్తూనే మనకి ఫైనాన్షియల్ పాఠాలు చెప్పడానికి వారి సమయాన్ని పెట్టినటువంటి కృష్ణయ్య సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. అంతే విధంగా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యండి, ఎంబీఏ చదువుకుని తనకు వచ్చిన అవకాశం ఇది నాకు బెస్ట్ అవుతుంది, కెరీర్ ఇస్తుందని పూర్తిగా నమ్మి దాంట్లో సక్సెస్ అయ్యి మనకి తను ఎట్లా సక్సెస్ అయ్యారనే విషయాలు చెప్పినటువంటి మాసెట్టి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. అండ్ ఈ రోజు ఒక చిన్న మాట చెప్పుకుని సెషన్ ఎంతటితోటి వైండ్ అప్ చేద్దాం. ఏమిటా మాట? ఎందుకు ఇంకా కామన్ మ్యాన్ గానే ఉన్నాడు ఈ స్వతంత్ర భారతదేశంలో అంటే, కామన్ మ్యాన్ యొక్క అవగాహన లేమి మాత్రమే మనల్ని ఇంకా అక్కడే ఉంచి పెడుతుంది. ఎప్పుడైతే మనకు ఆరోగ్యం విషయంలో అవగాహన లేదు, సంపాదన విషయంలో అవగాహన లేదు, సంతోషం విషయంలో అవగాహన లేదు, ఇంకా మనం ఈ విద్యా ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్న మిత్రమా, రండి ప్రతిరోజు 2:30కి, రాత్రి 8 గంటలకి, ఉదయం 5 గంటలకి అవగాహన పెంచుకుందాం. సమాజాన్ని కూడా అవగాహన వైపు తీసుకెళ్దాం. వీలైతే ఈ జనరేషన్ లో మనము సమసమాజ స్థాపన కోసం మన వంతుగా బాధ్యతగా ముందుకు వద్దాం. సర్వేజన సుఖనో భవంతు. అందరికీ శుభరాత్రి. టీం మన్యం నుంచి మళ్ళా రేపు ఉదయం 5 గంటలకు కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ.